అలా మా అమ్మకు పెళ్లి చేసి వెళ్ళిపోయిన తర్వాత మా అమ్మమ్మ బెంగ పెట్టుకుందని చెప్పాను కదా! మా అమ్మమ్మ మా తాతయ్యని ఇలా అడిగిందంట. ఏమని? "మనం ఒక బాబుని తెచ్చుకొని పెంచుకుందాము. మన వారసుడు కావాలి కదా!" అని చెప్పేసి అడిగిందంట. అలా మా తాతయ్య మా అమ్మమ్మకి చెప్పాడంట, "కొన్ని రోజులు వెయిట్ చెయ్యి నేను తీసుకొస్తాను" అని చెప్పేసి చెప్పాడంట. మా తాతయ్య ఇలా ఎందుకు చెప్పాడో అప్పుడైనా మా అమ్మమ్మ ఆలోచించుంటే బావుండు. కానీ మా తాతయ్య ఇలా చేస్తాడని మా అమ్మమ్మ అస్సలు ఎక్స్‌పెక్ట్ చేయలేదంట. అదేంటంటే నెక్స్ట్ వీడియోలో చెప్తాను. ఇక్కడొచ్చేసి మా తమ్ముడిని పిజ్జా షాప్‌కి తీసుకొచ్చారనమాట. ఇందులో కొన్ని పౌడర్ పేర్లు తెలియదనమాట. వీళ్ళకి తెలుసో లేదో అని జస్ట్ అడిగాను. వీడు టమాటో సాస్ తప్ప ఇంకా ఏ పేర్లు చెప్పట్లేదు. అందుకే అవన్నీ చూపించి అడిగాననమాట. ఏంటి అంటే చెప్పలేదు. నేను చెప్పాను. ఒక పౌడర్ వచ్చేసి అది ఇటాలియన్ పెప్పర్ అంటారు. రెండోదాన్ని వచ్చేసి చిల్లీ ఫ్లేక్స్ అంటారా అని చెప్పేసి, ఓహో అవునా ఇప్పటి నుంచి నేర్చుకుంటానులే, ఒకసారి చెప్పావు కదా గుర్తుండిపోతాయి అని చెప్పేసి అంటున్నాడు. పిల్లలకి ఇలాంటివన్నీ నేర్పాలి అని నా కాన్సెప్ట్. మీరేమంటారు? మా బ్రదర్ వచ్చేసి వాటి పేర్లు తెలియకుండా తింటాడు. తర్వాత అడిగితే అది గ్రీన్ కలర్ వైట్ కలర్ అని అట్లా